ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేలూరు పార్టీ కిచెన్. ఈరోజు ఆంధ్రా స్టైల్ పుట్నాల పౌడర్ చేస్తున్నాను అనమాట. ఎలాగో చేస్తున్నాను మీకు కొత్తగా నేర్చుకునే వారికి యూస్ఫుల్గా ఉంటుందంటే ఈ వీడియో ద్వారా చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది కొత్త వారికి. చూడండి, 1 కప్పు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో చేసి ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత లార్జ్ క్వాంటిటీలో మీరు చేయవచ్చు. మిరియాలు, జీలకర్ర ఆల్రెడీ నేను వేయించాను అనమాట, పౌడర్ ఉందన్నమాట. తర్వాత ఈ గార్లిక్, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు వేరేనమాట. ఇది డ్రై రోస్ట్ చేయాలన్నమాట, నూనె అంత అవసరం లేదు. ఇలా కొద్దిగా చేసి చూడండి, ఫ్రై చేసేవాళ్ళు. తప్పకుండా మీకు ఈ పౌడర్ పొడి ఇంకా యూస్ అవుతుంది. నా ఉద్దేశంతో చేస్తున్నాను. ఏమున్నా ఇంట్లో హోమ్ మేడ్ పౌడర్ బాగుంటుంది. ఏ ఒక ప్రిజర్వేటివ్ లేకుండా న్యాచురల్గా పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది అనమాట. ఇలా ఇది కూడా తేమ లేకుండా వేయించాలన్నమాట. దీంట్లో తేమ ఉంటుంది. కాస్త డ్రై రోస్ట్, ఇది కూడా కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలా, వేట్ చేద్దాము. మరి కలర్ చేంజ్ అవ్వాలా. ఇప్పుడు దీనికి 1 ఫుల్ స్పూన్ మిరియాలు, తర్వాత జీలకర్ర 1 ఫుల్ స్పూన్ అనమాట. ఇది కూడా ఇలా వేయించాల. ఇది కూడా ముఖ్యంగా ఇవన్నీ రోస్ట్ చేసి ఆరించి సాయంత్రం కట్టేసుకున్నాను. ఈ హీట్లోనే అయిపోతుంది. ఈ మిరియాలు, జీలకర్ర కాస్త ఫ్యాన్ ఉంచుతాము అడుగున. ఈ పౌడర్ చూడండి, పౌడర్ వేసి ఒకసారి జల్లించాలి. ఇది కూడా ఫైన్ పౌడర్ అవ్వాలనుకుంటాను. ఇప్పుడు నేను చూపించాను చూడండి. అలా మీకు తగిన కారం యాడ్ చేసుకోవచ్చు. చూసి పౌడర్ చేసి దాన్ని బాగా జల్లె కట్టుకోండి. ఫైన్ పౌడర్ అవ్వాలి. ఇది కాస్త ఫ్యాన్ అడుగున పెడతాము, వెయిట్ చేద్దాం. చూడండి, ఇది ఆల్రెడీ నేను ఎండుమిర్చి, తర్వాత పుట్నాలన్నీ వేయించాను కదా, ఆరించిన తర్వాత మిరియాలు, జీలకర్ర అంతా డ్రై రోస్ట్ జల్లెడ పట్టుకున్నాను. ఇలా ఫైన్ పౌడర్ రావాల. కారం ఉప్పంతా సమంగా ఉంది, చాలా బాగుంది. ఇది వేడి అన్నంలో ఆంధ్రా స్టైల్ పుట్నాల పౌడర్ టేస్ట్ చేసాము, బాగుందన్నమాట. మీరు కూడా కొత్తగా చేసేవారు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శంకరి కోదండ. ఎలాగో నేను పౌడర్ చేస్తున్నాను, వీడియో ద్వారా మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ పొడి కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.